హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మకుటి. ఈ వ్లాగ్ ఏంటో అర్థమైపోయింది కదా, మా మోనా బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. ఫస్ట్ అయితే మేము కార్లో మోనా స్కూల్ నుంచి వచ్చాకైతే స్టార్ట్ అయిపోయాము డ్రెస్ తీసుకుందామని. అయితే తుషారా బ్రోస్కి వెళ్ళిపోయాము. చందానగర్లో ఒకటి ఉంటే మోనా ధ్రువంతి ఫస్ట్ బర్త్డే అప్పుడు కూడా దానికి అక్కడే తీసుకున్నాము. సో కలెక్షన్ బాగానే ఉంటుందని చెప్పి అయితే మేము వెళ్ళిపోయాము. ఫస్ట్ అయితే వీళ్ళిద్దరూ ధ్రువన్ మోనా ఇద్దరు ఒకటే గొడవ చేస్తుండమైతే స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఇది డ్రెస్ వేసి చూస్తే తన కింద కొంచెం చాలా పెద్దగా అనిపించింది, ఏదో నైటీ వేసుకున్నట్టుగా అనిపించింది. కలెక్షన్స్ బాగానే ఉన్నాయి కానీ ప్రైజెస్ కొంచెం వర్త్ కాదు అని చెప్పి నాకు అనిపించింది. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా 3300 అలా ఉన్నాయన్నమాట. ఒక సైడ్ మేము డ్రెస్సెస్ చూస్తుంటే ఇంకొక సైడ్ వీళ్ళని వెతుక్కోవడమే సరిపోతుంది. అస్సలు ఆగట్లేదు. ఒక సైడ్ డ్రెస్ చూస్తుంటే వాడు ఇంకో దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఫైనల్గా అయితే మాకు ఈ డ్రెస్ నచ్చింది, బట్ ప్రైస్ చూస్తే 3300 అన్నారు. సరే ఇంకా వేరే షాప్స్లో కూడా చూద్దాంలే అనుకుంటూ ఉన్నాము. కానీ కింద వైట్ కదా, వైట్ అయ్యేసరికి ఇంకా మళ్ళీ మురికి చేసేసుకుంటుంది, ఎందుకులే అనిపించింది. ఇది వచ్చేసరికి నెట్టెడ్ కదా, సో మళ్ళీ ఎందుకు చాలా ఉన్నాయి నెట్టెడ్వి అనుకున్నాము. వీడు చూడండి, మా పనిలో మేముంటే వీడి పనిలో వీడున్నాడు, అన్నీ సగబెట్టుకుంటూ కూర్చున్నాడు. పడుతూ ధ్రువన్ వాటర్ ఉన్నాయి ధ్రువన్ ఇట్రా, వాటర్ ఉన్నాయి పడుతావు. ఈ డ్రెస్ కూడా నచ్చింది. ఇది కూడా 3300 అన్నారు. ఏమో నాకైతే అంత ప్రైస్ పెట్టి అనవసరం అనిపించింది. సరే అని చెప్పి ఇంకా చెన్నై షాపింగ్ మాల్కి అయితే వెళ్ళిపోయాము. సరే అక్కడ కూడా చూద్దాము కలెక్షన్ ఎలా ఉంది, దాన్ని బట్టి తీసుకుందాంలే అనుకున్నాము. ఇక్కడ కూడా వెళ్ళి చూస్తే కలెక్షన్ అంతగా నచ్చలేదు. ఇంకా సరే అని చెప్పి మళ్ళీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళిపోయాము. ఇక్కడైతే కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. డిఫరెంట్ మోడల్స్, పట్టు లంగా జాకెట్లలో డిఫరెంట్గా, తర్వాత చిన్నగా షరారాస్ అట్లా చాలా బాగున్నాయి. వెళ్ళగానే అయితే ఇలా భలే డెకరేట్ చేశారు, అంటే వినాయక చవితి స్పెషల్గా. వీడైతే ఆ ఎలిఫెంట్ ముట్టుకో అంటే అసలు ముట్టుకోలేదు, భయపడుతూ ఉన్నాడు. సరే ఇది కూడా బాగా అనిపించింది, బట్ తనకు కలర్ సెట్ అవ్వలేదు అనిపించింది, సో పక్కకు పెట్టేశాము. ఇది కూడా చాలా బాగా అనిపించింది, ట్రెడిషనల్ లుక్లో ఉంది. సరే పార్టీ వేర్కి కదా తీసుకుందాం అనుకున్నాము, సరే అదే తీసుకుందాము అని చెప్పి అనుకున్నాము. ఇదైతే మేము ఫిక్స్ అయిపోయాము. చాలా బాగా అనిపించింది మోనాకు వేయగానే. దానికి కూడా పింక్ కలర్ అంటే చాలా ఇష్టము. తర్వాత ఇది కూడా చాలా బాగా అనిపించింది. వాళ్ళ డాడీకి అయితే బాగా నచ్చేసింది, వాళ్ళ డాటర్ని అందులో చూసుకోవడము. ప్రిన్సెస్లా ఉన్నావు మోనా అని చెప్పని. తర్వాత బర్త్డే సెలబ్రేషన్స్ కోసమని ఈ ఇన్విటేషన్ అయితే నేను ప్రింట్ చేయించేసాను. వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తుంది, చాలా బాగుంటుందిలే ఇలాగా అని చెప్పని. నైట్ వచ్చాక వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఇచ్చేసింది వెళ్ళి. అందరూ చూసి భలే ఉంది ఇన్విటేషన్ కార్డు, ఇలాగా చాలా బాగా అనిపిస్తుంది, ఇలాగా కొత్తగా ట్రై చేస్తున్నావా మోనా అని చెప్పని అన్నారు. అందరికీ ఇన్విటేషన్ కార్డ్స్ ఇవ్వడం కూడా దానికి భలే అనిపించింది. ఏ అమ్మ నా బర్త్డేకి నేను ఇన్విటేషన్ కార్డ్స్ ఇస్తున్నాను అని చెప్పి. చూసారు కదా ఎలా ఎగురుతుందో అందరికీ ఇస్తూ. ఇంకా మార్నింగ్ అయితే ఈ డ్రెస్ వేసేసి రెడీ చేస్తాను స్కూల్ కోసం అని చెప్పని. దానికైతే ఈ డ్రెస్ అయితే చాలా ఫేవరెట్, ఇంకా అందుకని అదే వేసుకెళ్తా అని చెప్పనింది. ఇవైతే నేను రిటర్న్ గిఫ్ట్స్కి ప్లాన్ చేశాను అనమాట. ఈవినింగ్ బర్త్డే పార్టీకి వస్తారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకి ప్లేట్స్ ఇద్దాము అండ్ స్కూల్కి క్రేయాన్స్, పెన్స్ ఇలాంటివి ఇచ్చి పంపిద్దాము అని చెప్పని అవైతే రెడీ చేసి తన బ్యాగ్లో అయితే పెట్టేస్తాను. తను స్కూల్ పంపించాక అయితే ఇంకా బెలూన్స్, ఇంకా ఈవినింగ్ పార్టీ ఉంది కదా, సో దానికి రెడీ చేద్దామని చెప్పని బెలూన్స్ అయితే నేనే చిన్నగా ఏదో చేసేసాను. ఈ బెలూన్స్, ఈ డెకరేషన్ అన్ని ఐటమ్స్ కూడా నేను ఆన్లైన్లోనే అమెజాన్లో నుంచి పర్చేస్ చేశాను. మీకు లింక్ కావాలంటే కింద ప్రొవైడ్ చేస్తాను, గో అండ్ చెక్ ఇట్ అవుట్. నేను జంగిల్ థీమ్ అనుకున్నాను, అందుకోసమనే ఈ కలర్స్, ఈ థీమ్ పెట్టేశాను. డెకరేషన్ అంతా చూసి మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను బెలూన్స్ డెకరేట్ చేస్తుంటే మా వాడు వచ్చి మంకీని, ఎలిఫెంట్ అవన్నీ చూసి బొమ్మలు వాడికి బాగా నచ్చేసాయి, వాటితో ఆడుకుంటూ అయితే చేరిపోయాడు. తర్వాత ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ మోనాని
పికప్ అయితే చేసేసుకున్నాము. దాని ఎక్స్ప్రెషన్స్ అయితే చూద్దామని చెప్పని వీడియో చేద్దాము అని చెప్పని చూసారా, దానికైతే బాగా నచ్చేసింది డెకరేషన్. సూపర్. నెక్స్ట్ ఇంక ఈవినింగ్ బర్త్డే పార్టీకి అయితే రెడీ చేస్తాను. ఇద్దరు ఫొటోస్ దిగండ్రా అంటే అస్సలు దిగనే లేదు. అసలు వాడైతే అసలు కష్టం మీద ఆగాడు. అసలు ఒక్క ఫోటో కూడా దిగలేదు పార్టీ మొత్తంలో కూడా. ఏదో మేము బలవంతంగా గట్టిగా పట్టేసుకొని దింపేసాము 2 ఫొటోస్. దానికైతే పింక్ ఉంది కదా అని చెప్పి ఎంత బాగా నచ్చిందో డ్రెస్సెస్, ఎన్ని ఫొటోస్ దిగిందో. బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ చేస్తాము. వాళ్ళ ఫ్రెండ్స్ ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు. తిను తన బెస్ట్ ఫ్రెండ్ అనమాట, సిరి అని. ఇద్దరు అసలు జాన్ జిగిడీలు అనమాట. సూపర్ సూపర్. నెక్స్ట్ చిక్కు, నెక్స్ట్ డుగ్గు. చలో థ్యాంక్ యూ. హగ్ చేసుకో. ధ్రువన్ క్లాస్ హ్యాపీ బర్త్డే. ఇలా కొంతసేపు అయితే ఫోటోషూట్స్ అలా ఇలా జరిగిపోయాయి. తర్వాత ఇంకా గేమ్స్ ఆడిపిద్దాము అని చెప్పని అయితే ఆడిపించేశాను. ఇలా కప్స్ పైన నెంబర్స్ అన్నీ రాసేసి పెట్టేశాను. ఎవరైతే 1 to ఎన్ని నెంబర్స్ పెట్టుకుంటామో అన్ని నెంబర్స్ వరకు ఎవరైతే ఫాస్ట్గా తీస్తారో వాళ్ళు విన్ అని చెప్పని గేమ్ అయితే పెట్టేశాను. పిల్లలందరికీ ఎగ్జైట్మెంట్గా ఇట్లా బాగుంటుంది అని చెప్పని అయితే పెట్టేశాను. అందరూ ఫుల్ ఎగ్జైటెడ్గా ఫీల్ అయిపోయారు. సెకండ్ గేమ్ వచ్చేసి టైం కరెక్ట్గా స్టాప్ చేయాలి 7 seconds దగ్గర. మోనాకి ఇప్పుడు 7 years కదా, సో 7 seconds దగ్గర స్టాప్ చేస్తే వాళ్ళు విన్ అని చెప్పాను. ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ చేసేద్దామని చెప్పని ఇంకా పిల్లలందరూ కూర్చోండి నాన్న అందరూ అని చెప్పని కేక్ అయితే తీసుకొద్దాం అనుకున్నాము. మోనా కోసమని తనకి ఇష్టమైన కలర్ పింకే కాబట్టి పింక్ కలర్ కేక్ ప్లస్ బార్బీస్ ఇస్తాం కదా గర్ల్స్కి, ఇంకా అందుకని బార్బీ కేక్ తీసుకొచ్చాము. గర్ల్స్ అందరు చూడండి ఎంత ఎక్స్ప్రెషన్స్ భలే అనిపించింది. బాయ్స్ ఎక్స్ప్రెషన్స్ చూడండి అయ్యో అన్నట్టుకున్నారు. కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తాము. మ్యాండేటరీ చిల్డ్రన్స్ అందరితో కలిపి ఒక పిక్. తర్వాత మా మోనా కోసం బ్లాస్ట్ చేద్దాము అని చెప్పని దానికి ఇష్టం అనమాట. సో అదైతే చేసేసాను. అది అయిపోయాకైతే మా వాడు చూడండి ఒకసారి ఎలా ఆడుతున్నాడు. అవన్నీ తీసుకొని తల్లో వేసుకుంటున్నాడు. తర్వాత అవి వేయడానికి నేను పడ్డ కష్టం మామూలుది కాదు.
బర్త్డే పార్టీ అయిపోయాక మా అపార్ట్మెంట్లో వినాయకుడిని పెట్టారు కదా, అక్కడ ఈరోజు కింద సరస్వతి పూజ చేస్తున్నారు. సో అందరం అయితే అక్కడికైతే వెళ్ళిపోయాము. పిల్లలందరూ ఎంత బాగా సరస్వతి పూజ చేస్తున్నారంటే భలే అనిపించింది ముద్దు ముద్దుగా. అండ్ మోనా బర్త్డే రోజు ఇలా రావడం కూడా నాకు చాలా బాగా అనిపించింది. शिवाय नमः दिग्लाय नमः विद्यावासाय नमः विद्याधरविराजताय नमः चंडिकाय नमः वैष्णवे नमः ब्राह्मणे नमः ओम ब्रह्मज्ञानैक साधनाय नमः सौदान्ये नमः सुधामूर्ति అండ్ అదే రోజు మోనా బర్త్డే రోజే కింద కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరిగాయి. ఈ పాప భలే వేసింది అసలు కూచిపూడి డ్యాన్స్. తను చిన్నప్పటి నుంచి నేర్చుకుంటుందంట. ఎంత బాగా చేసిందంటే అంత బాగా చేసింది. అందరూ ఎంత మెచ్చుకున్నారంటే వాళ్ళ పేరెంట్స్ కూడా. తర్వాత మా మోనా కూడా డ్యాన్స్ చేసేసింది కూచిపూడి. ఇంకా ఇంటికి వచ్చాక ఇంకా చిన్నగా ఫోటోషూట్ అయితే చేసేసుకున్నాము. అంతే అండి, ఇలా సింపుల్గా క్యూట్గా బర్త్డే అయితే సెలబ్రేట్ చేసేసాను నేనైతే. కానీ చాలా బాగా అనిపించింది మోనాకు కూడా. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మకుట్టి.